హలో. హలో. గుడ్ ఈవెనింగ్. మాట్లాడండి. సార్ మన హరిదాసరావు వెబ్‌సైట్‌లో హ్మ్. ఆహ్, జాబ్ వచ్చింది సార్. హ్మ్. తాను బ్రతకాలనుకునే భావన నుండి హ్మ్. బ్రతకాలనే భావనలోకి ప్రయాణించడమే స్వేచ్ఛ. అవును. అది అది ఎలా సార్? ఏ విధంగా? ఆ! అయితే ఇది ఎగ్జిస్టెన్షియలిజం ప్రోగ్రామ్‌లో చెప్తూ ఉంటాను. అయితే మనకి ట్రెడిషనల్ వేలో ఏంటంటే, చూడు అతనెలా బ్రతికాడో చూడు, స్వామి వివేకానంద ఎలా బ్రతికాడో చూడు, అబ్దుల్ కలాం ఎలా బ్రతికాడో చూడు, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఎట్లా బ్రతికాడో చూడు, నీ బ్రతుకు ఉంది అని వేరే వాళ్ళతో పోల్చి, అలా బ్రతకాలి బ్రతుకంటే అని మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. సక్సెస్ అయినటువంటి ఎలన్ మస్క్ గురించో, లేకపోతే బిల్ గేట్స్ గురించో, వీళ్ళ గురించి మనం తెలుసుకొని వాళ్ళలాగా బ్రతికే ప్రయత్నం చేస్తూ ఉంటాము. అది బానిసత్వం. ఎందుకంటే ఎలన్ మస్క్ నాకులాగా బ్రతకలేడు. నేను బిల్ గేట్స్ లాగా బ్రతకలేను. బిల్ గేట్స్ అదానీలాగా బ్రతకలేడు. అదానీ అంబానీలాగాను బ్రతకలేడు. ఎవరి జీవితం వాళ్ళకుంటుంది మొదటిది. రెండవది ఒక విధమైనటువంటి క్రేజీ స్టేట్‌మెంట్ మనం వింటూ ఉంటాం ప్రెజెంట్ సొసైటీలో ఏంటంటే, వాళ్ళలాగా వీళ్ళలాగా కాదు. నాలాగానే నేను బ్రతుకుతాను. నేనింతే. నేను మారను. నాకులాగా నేను బ్రతుకుతాను అనేది ఒక క్రేజీ స్టేట్‌మెంట్ మనం గత 2, 3 దశాబ్దాల నుంచి వింటూ ఉంటాం. సో, మీకులాగా మీరు బ్రతకటం కూడా ఒక బానిసత్వమే. థట్ ఈస్ ఆల్సో కాపీడ్. సో, మీకులాగా అంటే ఇన్నాళ్ళు మిమ్మల్ని మీరేమనుకున్నారు? మీరు అనేది లేదు యాక్చువల్లీ. మీరు ఎక్స్‌పోజ్ అయినటువంటి సొసైటీ, మీడియా, లేకపోతే రిలిజియన్, మీ టీచర్స్, మీ పేరెంట్స్ ఇవన్నీ కూడా వాటి నుంచి మీరు ఫార్మ్ అయ్యారు. దట్ ఈస్ నాట్ యువర్ ఒరిజినల్. కానీ దాన్నే ఒరిజినల్ అనుకోని, నేను దానిలాగానే బ్రతకాలంటూ మీరేం చేస్తుంటారు? ప్రతిరోజు అలా బ్రతకాలి, బ్రతకాలి అనే క్రమంలో నేను బ్రతకలేకపోతున్నానేమో, లేకపోతే బ్రతుకుతున్నాను. ఇట్లాంటి అనుమానాలు, ఇటువంటి అహంకారాలొచ్చి యాంగ్జైటీలు, డిప్రెషన్‌లొచ్చే అవకాశాలుంటాయి. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, మీకులాగా కాదు. లేదా వాళ్ళలాగా కూడా కాదు. ఎలాగైనా బ్రతకొచ్చు. కానీ మీరు తీసుకునే ప్రతి డెసిషన్ మీకోసం మీరు బ్రతకాలి. లివ్ ఫర్ యూ. మీకోసం మీరు బ్రతకాలి. ఆ క్రమంలో మీరు అబ్దుల్ కలాం లాగా ఉండొచ్చు. లేకపోతే ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ లాగా ఉండొచ్చు. లేకపోతే అడుగు తినేవాడిలాగైనా ఉండొచ్చు. ఎలాగైనా ఉండొచ్చు. కానీ ఖచ్చితంగా ఇలా ఉండాలి అని మీరు అది మీకులాగా అయినా సరే, ఉండాలని ప్రయత్నం చేస్తున్నారనుకోండి, స్ట్రెస్ పెరిగిపోతుంది. ఎందుకంటే యూ ఆర్ ఆల్సో కాపీడ్. అండ్ ఎవరు కూడా స్థిరంగా ఉండరు. మనిషి స్టాటిక్ కాదు, డైనమిక్. మారుతూనే ఉంటారు. మనిషినెప్పుడు సాటి మనిషిని కానీ, మిమ్మల్ని మీరు గాని చలనంలోనే అర్థం జేసుకోవాలి. మారుతూ ఉంటారు. లేదు నేనింతే, నేనింతే, నేనింతే అన్నవాళ్ళు వాళ్ళకి తెలియక ఆ విధంగా చెప్తూ ఉంటారు. సో, ఎప్పుడైతే మనకొక సెల్ఫ్ ఉందనుకోండి, మారుతూనే ఉంటాం. మారట్లేదు అనుకోండి, సెల్ఫ్ లేదని అర్థం. సో, మార్పు అనేది సహజము. ఆ మార్పు మీకు హెల్ప్ అయ్యేలాగా ఉండాలి. మీ కొరకు మాత్రమే మీరు బ్రతకాలి. మీలాగా కాదు, లాగా కాదు, ఎవరిలాగా కాదు. ఎలాగైనా బ్రతకొచ్చు. కానీ అది మీ కొరకు బ్రతికేటువంటి లైన్‌లో ఉండాలనేది నా ఉద్దేశ్యం. రైట్? యెస్. వెల్కమ్.